పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ తీవ్ర ఉద్రిక్తత మధ్య కొనసాగింది. టీడీపీ వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డ సంఘటనలు చోటు చేసుకున్నాయి. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. కడపలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో లెక్కింపు చేస్తున్నారు. పులివెందుల ఉప ఎన్నిక కౌంటింగ్ కు 10 టేబుల్ ఏర్పాటు చేశారు. ఒక రౌండ్ లోనే కౌంటింగ్ పూర్తి కానుంది. ఒంటిమిట్ట ఉప ఎన్నిక కౌంటింగ్ కు 10 టేబుళ్లు, దాదాపు 3 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఒక్కొక్క టేబుల్ కు ఒక సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు లోట్లు లెక్కించనున్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ తీవ్ర ఉద్రిక్తత మధ్య కొనసాగింది. రైట్, ఇక మనకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ అక్కడి నుంచి పోలింగ్ కేంద్రం నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఎలా జరిగింది కౌంటింగ్? ఓవరాల్ గా మరి కాసేపట్లోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. నేపథ్యంలోనే గట్టి బందోబస్తు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇరు పార్టీలని నిలువరించేందుకు పోలీసులు కూడా కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఇక్కడే పహారా కాస్తున్నారని చెప్పవచ్చు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎందుకంటే గెలుపోటములో మరి కాసేపట్లోనే, ఎందుకంటే 8 గంటలకు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైతే దాదాపు పులివెందుల ఫలితం మాత్రం జస్ట్ ఒక 30 నిమిషాల్లోనే వెలువడే అవకాశం ఉంది. మొదట గెలుపు కూడా వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే హాట్ ఫేవర్ గా ఉన్నది పులివెందుల జెడ్పీ ఎన్నికల్లో. ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి పరిణామాలు బల ప్రదర్శన కానీ, లేదంటే టీడీపీ వైసీపీ మధ్య జరిగినటువంటి ఒక రకంగా దాడులు సైతం కూడా ప్రస్తుతం జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అలర్ట్ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద దాదాపు పలు భద్రత అంచెలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్నోన్ పర్సన్స్ కానీ, లేదంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కూడా చాలా దూరంగా పెడుతున్నారు. ముందస్తు చర్యలే గట్టిగా చేశారు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కు దాదాపు 10 రౌండ్లు పెట్టారు. ఒక టేబుల్ మాత్రమే 10 టేబుల్ పెట్టి ఒక రౌండ్ మాత్రమే పెట్టారు. అంటే దాదాపు 10,600 ఓట్లు ఉన్నాయి కాబట్టి అతి తక్కువ ఉన్నటువంటి చిన్న పంచాయతీగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఒంటిమిట్ట కూడా దాదాపు 24,600 ఓట్లు ఉన్నాయి కాబట్టి దానికి దాదాపు 3 రౌండ్లు పెట్టారు, 10 టేబుల్ పెట్టారు. దాదాపు అంటే వీళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితులలో ఉత్కంఠ నడవ సాగినటువంటి ఈ జెడ్పీ బై ఎలక్షన్స్ లో ప్రస్తుతం గెలుపు మొదటిది పులివెందులే వినపడే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు పోలీసులు, అటు కౌంటింగ్ సంబంధించినటువంటి పార్టీల ఏజెంట్లు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికిప్పుడు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే కౌంటింగ్ సిబ్బంది కూడా దాదాపు 100 మంది కేటాయించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళు ఎటువంటి అక్కడ అజాగ్రత్తలకు లోన్ కాకుండా చాలా జాగ్రత్తగా, చాలా పకడ్బందీగా ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకు కూడా ప్రస్తుతం గత 2 రోజుల నుంచి కూడా ఇటు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కూడా పూర్తిగా అవగాహన కల్పించారు. ఎందుకంటే ఇట్లా కౌంటింగ్ ప్రక్రియలో ఏదన్నా అభ్యంతరాలు వెలువడితేగినా వాదాలు వస్తాయి. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతం చాలా ముమ్మరంగా జాగ్రత్త తీసుకున్నారనేది ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, ఓ రకంగా ఇక్కడ పోలీసులు ఎటువంటి బందోబస్తు కల్పిస్తున్నారు ప్రత్యక్షంగా మనమే చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు నడమనే ప్రస్తుతం ఇక్కడ కౌంటింగ్ గేట్ వద్ద కూడా, ప్రధాన గేట్ వద్ద కూడా కాపరాగా వస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా గేటు వద్ద కూడా చాలా బందోబస్తు ఉన్నారు, డాగ్ స్పాట్ ఉన్నారు. తర్వాత ఎటువంటి ఆయుధాలు తీసుకోపోకుండా కూడా ప్రస్తుతం ముమ్మడిగానే, ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక కౌంటింగ్ కేంద్రం ప్రధాన గేటు వద్ద ఎటువంటి పరిస్థితులు ఉంటే దాదాపు ఇక్కడి నుంచి కూడా రిమ్స్ బైపాస్ లో, రిమ్స్ రోడ్ లో నిర్మించిన ఈ కేంద్రం ఉంది కాబట్టి దాదాపు అటువైపు ఇటువైపు కూడా దాదాపు 4 గంటల భద్రత కూడా ఏర్పాటు చేశారని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద దాదాపు ఇప్పటికే అక్కడ కౌంటింగ్ కూడా ప్రారంభమైందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ప్రస్తుతం ముందస్తుగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు వచ్చారా లేదా అని క్లారిటీ తీసుకున్న తర్వాతనే కౌంటింగ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ముందస్తు చర్యలే గట్టిగా చేశారు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఈ 10 రోజుల పాటు, లేదంటే నిన్న ఏదైతే ఎన్నికల పోలింగ్ సమయంలో కూడా ప్రధానంగా వైసీపీ టీడీపీ మధ్య కూడా చాలా ఆధిపత్యం కొనసాగించిందని చెప్పవచ్చు.
ఓటర్లను ఒక రకంగా భయపెడుతున్నారు అనేది కూడా ఓటర్ల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు కూడా వెల్లువిచ్చారు. ప్రస్తుతం ఇరు పార్టీలకు చెందినటువంటి ప్రధాన నాయకులు, కీలకమైన నాయకులు కూడా పులివెందుల్లో కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళ గోడు కూడా వెళ్ళబుచ్చుకున్నారు. ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఇవన్నీ మొత్తం కూడా చెప్తూ వస్తూ వాళ్ళ మహిళా ఓటర్ల సమస్యలు కూడా చెప్పుకొని వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా చాలా తప్పుగానే కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పులివెందుల ఏదైతే దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా జస్ట్ 8 నుంచి 9 లోపు కూడా పూర్తి చేసి మొదటి తొలి ఫలితం కూడా పులివెందులే కానున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా అలర్ట్ అని చెప్పవచ్చు. శ్రీనివాస్, మొత్తానికి కౌంటింగ్ లెక్క ఎప్పటి వరకు రిజల్ట్ రానుంది? అలాగే మనం చూసుకోవచ్చు మన టీడీపీ వైసీపీ మధ్య ఎన్ని గొడవలు జరిగాయో, ఇప్పుడు గొడవలు సద్దుమణిగినట్టేనా? అంటే ఈ రిజల్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం పోలీసులు చాలా జాగ్రత్త పడి ఇరు పార్టీలకు సంబంధించిన వాళ్ళని పహార కావడంతో నిరుతప్పిన పగ మాత్రము వాళ్ళ ఇరువురు ప్రధాన పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు శ్రేణులు కూడా ఏమాత్రం కూడా పోలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరు పార్టీలు చెందినటువంటి వాళ్ళు పైచేయి సాధించేందుకు ప్రస్తుతం పులివెందుల్లో కూడా ఘర్షణ వాతావరణం కూడా, దాడుల వాతావరణం కూడా తెగబడ్డారని తెలుస్తుంది. ప్రస్తుతం జిల్లా ఎస్పీతో పాటు డిఐజీ కోయ ప్రవీణ్ కూడా ప్రస్తుతం పులివెందులను మాకం వేసి దాదాపు 4 రోజుల నుంచి కూడా ఈ మొత్తం ప్రశాంతమైన వాతావరణం జరిపించేందుకు కూడా కొంచెం ముందడుగు తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన లేకపోయింటే నిన్న కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో కూడా ఆయన ఏదైతే రెండోసారి ఎర్రగుంట్ల నుంచి ఆయన పోలీసుల కళ్ళు ఒక రకంగా పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి పహారా ఉన్నటువంటి బందోబస్తు ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఉన్న పొలంగా పులివెందులకు ఎలా వచ్చారు, ఎస్బీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారా అనేది కూడా ఒక రకంగా జిల్లా పోలీసులలో కలవరం పెట్టింది. ప్రస్తుతం ఇటువంటి ఘటనల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రస్తుతం పులివెందుల్లోనే తొలి ఫలితం వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో పులివెందుల పట్టణం మొత్తం కూడా ఇటు పులివెందుల మండల జెడ్పీడీ స్థానానికి బై ఎలక్షన్ జరుగుతున్నప్పటికీ ముఖ్యంగా పులివెందుల పట్టణంలోనే గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే పులివెందుల పూల సర్కిల్ ఎంత ఫేమస్, పులివెందుల పూల సర్కిల్ నుంచి కూడా వాళ్ళు వైఎస్ఆర్ సర్కిల్ అలాగే మున్సిపల్ ఆఫీసు ఆ సరౌండింగ్ మొత్తం కూడా దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్లు ఉన్నటువంటి పులివెందుల రింగ్ రోడ్డు మొత్తం కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ప్రధాన పార్టీలు ఏదైతే టీడీపీ వైసీపీ పార్టీల పార్టీ కార్యాలయాల వద్ద కూడా పోలీసులు పహారా వస్తున్నారు, ఇంటి వద్ద పహారా వస్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచిన వాళ్ళు సంబరపడే ఆనందంలో పటాకులు పేల్చొచ్చు, టపాసులు పేల్చే క్రమంలో కూడా వాళ్ళ ఇంటి దగ్గర పోయేసి ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారా అనేది కూడా ముందస్తుగానే డిఐజీ కోయ ప్రవీణ్ కూడా ముందస్తుగానే ఆలోచన చేసి ప్రస్తుతం పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున పులివెందుల పట్టణంలో కాపలా కాస్తున్నారు. ప్రస్తుతం ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో కూడా పోలీసులు గట్టి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.